ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వాక్యం వినిచిన మీకందరికీ శుభములు. ఈ దిన వాగ్దానము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. క్రైస్తవ జీవితం ఆత్మ సంబంధమైనది. శరీరముతో ఉన్నను యేసుక్రీస్తు తిరిగి లేచుట ద్వారా మృతమైనటువంటి మన ఆత్మ జీవించుచున్నది. ఇప్పుడు మనలో దేవుని ఆత్మ నివసించుచున్నాడు, అనగా మన శరీరము దేవుని ఆత్మకు ఆలయం. ఈ సంగతులను ఎరిగినటువంటి మనము మన అనుదిన ప్రార్థనలో శరీరమునకు సంబంధించిన మనవులతో ప్రభు సందులో కనబడుచున్నామా, లేక ఆత్మ సంబంధమైన వాటిని అడుగుచున్నామా? ఆలోచిస్తే లోక సంబంధమైన శరీర సంబంధమైన వాటినే మనము అడుగుచున్నాము, అనగా ఆరోగ్యము, ఉద్యోగము, వివాహము, పిల్లలు, వారి ఎదుగుదల, పొలము, పంటల అభివృద్ధి, ఇవే కదా అడుగుచున్నది. కానీ మనము ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అడుగుటలేదు. కనుకనే శరీర సంబంధమైన వాటిని పొందలేకపోవచ్చున్నాం. నీ ఆత్మ వర్ధిలన ప్రకారము నీవు శరీరీతిగా వర్ధిల్లదవు అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచుండగా, ముందుగా వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించు. తప్పక అవి నీకు దొరుకును. ప్రభు నీకు సహాయం చేయనుగాక. ఆమెన్.